అక్టోబర్ 2024 మాసం మేషరాశి నుండి మీనరాశి వరకు గోచార పరంగా ఉన్నటువంటి రాశి ఫలితాలు మనం చూద్దాం. ఈ రాశి ఫలితాలు చిలకమర్తి పంచాంగం రీత్యా, విశేషించి దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఏ రాశిలో ఏ గ్రహాలు ఎలా ఉన్నాయి, వాటి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ మాస ఫలితాల ఆధారంగా తెలుసుకుందాం. విశేషించి ఈ రాశి ఫలితాల్లో అందులోనూ మనకి అక్టోబర్ 2024 సంవత్సరం ఆశ్వేజ మాసంలో మనకి మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచార గ్రహస్థితి ఈ రకంగా ఉంది. మనకి బృహస్పతి, దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో ఉండడం, శని మాసంలో కుంభరాశిలో సంచరించడం, రవి కేతువులు కలిసి కన్యా రాశిలో సంచరించడం, అలాగే రాహు మీన రాశిలో సంచరించడం, ఈ రకమైనటువంటి గ్రహస్థితి కనబడుతుంది. వృశ్చిక రాశిలో శుక్రుని యొక్క సంచారం, ఇలా మనం నవగ్రహాలలో ఉన్నటువంటి ముఖ్య గ్రహాల యొక్క స్థితిని మనం చూడవచ్చు. ఈ గ్రహ స్థితి ఆధారంగా మేషరాశి నుండి మీన రాశి వరకు ఉన్నటువంటి గోచార పరమైనటువంటి ఫలితాలని ఈరోజు మనం చూద్దాం. మరొక్కసారి ముందుగా ప్రతి రాశికి ఈ గ్రహస్థితిని బట్టి ఫలితాలు ఎలా ఉన్నాయని తెలుసుకుంటూ, ఈ గ్రహాల ప్రభావం వలన ఎలాంటి రెమెడీస్ మీరు ఆచరించుకుంటే మరింత శుభ ఫలితాలు పొందుతారో కూడా తెలుసుకుందాం. వృషభ రాశికి అక్టోబర్ మాసం, విశేషించి అక్టోబర్ మాసం 2024 సంవత్సరం గోచార పరంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. వృషభ రాశికి జన్మ రాశి యందు బృహస్పతి సంచరించడం, వృషభ రాశి వారికి విశేషంగా పంచమ స్థానంలో రవికేతువులు, 6వ స్థానంలో బుధుడు, ఇంకా కళత్ర స్థానంలో విశేషించి శుక్రుని యొక్క సంచారం చేత వృషభ రాశి వారికి అక్టోబర్ మాసం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి జన్మ గురుని యొక్క ప్రభావం వలన పనులలో టెన్షన్లు అధికంగా ఉండడం, అలాగే చేసే ప్రతి పనిలో కొంత అలసటగా ఉండడం స్పష్టంగా కనబడుతుంది. అక్టోబర్ మాసంలో వృషభ రాశి వారికి దశమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం చేత, దశమ స్థానంలో శని యొక్క సంచారం చేత, అలాగే శుక్రుని యొక్క అనుకూల దృష్టి వలన వృషభ రాశికి ఈ మాసం విశేషంగా కొంత శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు కనబడిపోతున్నాయి. వృషభ రాశి ఉద్యోగస్తులకి ఈ మాసం కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు వంటివి కలిసి రావడం, ఈ మాసంలో ధన లాభం, వస్తు లాభం వంటివి వృషభ రాశి వారికి స్పష్టంగా కనపడతాయి. ఇంకా వృషభ రాశి వారికి ఈ మాసంలో పనుల్లో ఒత్తిళ్లు మాత్రం కొంత అధికంగా ఉంటాయి. వృషభ రాశి స్త్రీలు ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నాను. వృషభ రాశి వారికి విశేషంగా ఈ మాసం అందులోనూ ఈ అక్టోబర్ 2024 మాసంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కొంత అభివృద్ధి స్పష్టంగా కనపడుతుంది. అయితే వృషభ రాశి వ్యాపారస్తులకి అక్టోబర్ మాసం కొంత మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. ఆశించిన ధనం ఆశించిన సమయానికి చేతికి రాలేనటువంటి స్థితి కొంత ఏర్పడుతుంది. విశేషించి వృషభ రాశి వారికి ఎవరైతే సినీ రంగం, రైతాంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలితాలు. వృషభ రాశి విద్యార్థులకి ఈ మాసం కొంత కలిసి వస్తుంది. విద్యపరమైనటువంటి విషయాల్లో విజయాన్ని పొందుతారు. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నం కలిసి వస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి విదేశీ ప్రయాణాలు కొంత కలిసి వస్తాయని సూచిస్తున్నాను. వృషభ రాశి వారు మరింత శుభ ఫలితాలు గనక ఈ మాసంలో పొందాలి అనుకుంటే గురువారం రోజు దక్షిణామూర్తిని పూజించడం, దత్తాత్రేయుని పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం, శనగలతో చేసిన ప్రసాదాన్ని భగవంతుడికి నివేదన చేయడం, శనగల్ని వాయనంగా సమర్పించడం, ముత్తైదులకి శనగలను దానం చేయడం,
అలాగే శనగలతో చేసినటువంటి ప్రసాదాన్ని ఆలయంలో నివేదించి అది భక్తులకి పంచిపెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు ఆచరించడం వల్ల వృషభ రాశి వారికి గురుని యొక్క అనుగ్రహం చేత మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలు, విశేషంగా చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఏ మాసానికి సంబంధించినటువంటి ఆ మాసానికి ఉన్నటువంటి గ్రహస్థితుల గ్రహగతుల ఆధారంగా ఈ యొక్క రాశి ఫలితాలను మీకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందజేస్తున్నాను. ఈ రాశి ఫలితాల్లో చెప్పినటువంటి ఫలితాంశాలను మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్రకారం మీకు ఉన్నటువంటి నక్షత్రం, ఆ నక్షత్ర ప్రకారం ఉన్నటువంటి రాశిని మీరు మీ రాశిగా భావించి ఆ రాశుల ప్రకారమే నేను ఈ రాశులకి ఈ ఫలితాలు చెప్తున్నాను అనేటువంటి అంశాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఆ ఫలితాలను మీరు స్వీకరించి అందులో ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాల్లో మీకు ఉన్నటువంటి దోషాలకి నేను చెప్పినటువంటి ఈ రెమెడీస్ ని కనుక మీరు పాటించినట్లయితే, ఆ పరిహారాలను మీరు పాటించినట్లయితే మీకు మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి మాసం ఈ మాస ఫలితాలు మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకుందాం. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగరీత్యం ఆధారంగా నేను ఈ యొక్క రాశి ఫలితాలను మీకు ప్రతి మాసం అందజేస్తానని తెలియజేస్తూ, మరి వచ్చే మాసం యొక్క రాశి ఫలితాల యొక్క ప్రత్యేక కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.